వెల్కమ్ టు తొలి వెలుగు. తెలంగాణను వర్షాలు విడటం లేదు. రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక మూలన వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి రాష్ట్రానికి వర్ష సూచన జారీ చేశారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇవాళ రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ కేంద్రం. ఇక ఉత్తర పశ్చిమ బెంగాల్, ఈశాన్య జార్ఖండ్ ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీనికి అనుబంధంగా ఆవర్తనం కూడా సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఇక ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటుంది. ఇప్పటికే పలు జిల్లాలో వర్షాలు కురుస్తుండగా మరొక 5 రోజుల్లో ఇక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, పెద్దపల్లి, భూపాలపల్లి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వర్షాలకు తోడుగా భారీ ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. మరోవైపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. ఇక ఉరుములు, మెరుపులకు తోడు పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటికి రావద్దని ప్రజలకు సూచన. ఇక మరోవైపు ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకపోవడమే ఉత్తమమని చెబుతున్నారు ఇక వాతావరణ శాఖ అధికారులు. ఈ మేరకు ఆయా జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక హైదరాబాద్లో ఉదయం ఎండ కాసిన సాయంత్రానికి చల్లబడి వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. గత 4 రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురిసింది. కొండపోత వర్షంతో భారీగా వరద నీరు రోడ్లపైకి చేరుకుంది. లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయి. దీంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. తాజాగా మరోసారి భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అవసరమైతే స్కూళ్లకు ముందస్తుగా సెలవులు ప్రకటించాలని సూచించారు. జిహెచ్ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఎంతకైనా మంచిది, అత్యవసరమైతేనే బయటికి రాండి, అనవసరంగా బయటికి రావద్దంటూ కూడా తొలి వెలుగు చెబుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.